హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేవ్ భువన. ఇవాళ నేను ఏం చూపించబోతున్నానంటే టమాటో పచ్చిపప్పు కర్రీ అండి. ఎవరికైనా తెలియకపోతే చూడండి, వీడియోలో నేర్చుకోండి చూసి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చూసేయండి వెళ్ళి. అలాగే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపులు వేసేసేయండి. తాలింపులు కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు, కొత్తిమీర ఉన్న కూడా వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వేగించండి. తర్వాత టమాటా కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అవి కూడా అందులో వేసేసి ఒక 2 నిమిషాలు వేగిచ్చేసేయండి. దాన్ని కూడా టమాటా కొంచెం మగ్గుతుంది కదా, ఒక 2 మినిట్స్ అట్లాగా వేయించాలన్నమాట. దాని తర్వాత పచ్చిపప్పు కూడా వేసేయండి, దాంట్లోనే ఒకేసారి సరిపోతుంది. ఇప్పుడు తర్వాత కొంచెం నీరు కావాలి కాబట్టి ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకి పెట్టుకున్న గిన్నె మీద పెట్టుకుంటే ఆవిరికి ఉడుకుతాయి అన్నమాట అవి. అలా చేసేయండి. ఇలా మగ్గుతుంది కదా, ఇలా మగ్గిన తర్వాత దాంట్లో ఏమేమి వేయాలంటే మసాలాలు, గరం మసాలా ఉంటే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయలతో పాటు వేసేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి దాని గురించి చెప్పలేదు నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఉల్లిపాయలతో మగ్గించుకొని వేసేసుకోండి. ఎంతో రుచికరమైన కర్రీ రెడీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.